తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. డైలీ పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాను డే అన్నారు చూసారా, అది మటుకు చాలా నచ్చింది. డే స్టార్ట్స్ విత్ దట్ ఓన్. సూపర్ అది. ముందు రోజే రోజు పువ్వులు పెట్టుకుంటాను, తీసుకొచ్చి పెట్టి దండం పెట్టుకొని. మీ అత్తయ్య మీ బావ వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు అది చూసినప్పుడు అనుకుంటా కదా. డెఫినెట్గా కూతుర్లో ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా ఇంత ప్రేమ మా అల్లుడికి. తను ఒకటే మాట అనేది, అంటే అంటే వీల్ చైర్లో లేకుండా కొంచెం తిరిగేటప్పుడు కూడా మా అత్తయ్య ఎప్పుడన్నా వచ్చి ఒక 4-5 రోజులు ఊరిల్లొద్దామమ్మా అని తను పిలిచేది. పిలిస్తే మా ఆయన లేకుండా నేను రాను, మా ఆయనతో వస్తేనే వస్తాను. సూపర్ గ్రేట్. ఇలా ఉండాలి భార్యాభర్తలు. చాలా మంది తెలుసుకోవాలి ఇది. ఇప్పుడు ఏంటి కాలక్షేపం? ఇంకా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి ఏమన్నా? బాగా బిజీగా ఇటు సైడ్ సీరియల్స్ బిజీగా ఉన్నారు, టీవీ బిజీగా ఉంది. ఈ మధ్య ఒక 2 ఫిలిమ్స్ కూడా చేశాను. ఓకే, చూస్తున్నారా? ఇప్పుడున్న యాక్టర్స్లో ఎవరు బాగా నచ్చారు మీకు ఇప్పుడు యంగ్ జనరేషన్లో? ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో నాకు కొంత ఆ డిసిప్లిన్ నచ్చక, కొంత అట్మాస్ఫియర్ డిసిప్లిన్ ఇదంతా. నేను ఇప్పుడు షూటింగ్లో మీరు వచ్చేప్పుడన్నా చూస్తే తెలుస్తుంది మీకు. ఒక చెట్టు కింద ఎక్కడైనా ఒక టేబుల్, 2 కుర్చీలు, ఎవరైనా గెస్ట్కి ఒక కుర్చీ ఆ పక్కన వేసి ఉంటుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. నేను ఒక్కడనే కూర్చుంటాను. ఓకే, ఏదైనా సాంగ్స్ పెట్టుకోను. ఇప్పుడున్న హీరోలు ఎవరు నచ్చరా మీకు? ఇప్పుడు సినిమా వాళ్ళతో నేను తక్కువ ఇప్పుడు కలిసి చేసింది. నేను ఈ మధ్య సినిమా అంటే లేటెస్ట్ హీరోల్లో శర్వానంద్తో 2 సినిమాలు చేశాను. ఓకే, బాగుంటాడు. వాళ్ళందరికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. చిన్న గారు అప్పుల్లో పెద్ద ఆర్టిస్ట్. రవితేజ బాగానే ఉంటాడు. కలిసేది తక్కువే కానీ, ఎందుకంటే తను అర్లీ స్టేజ్లో మేము అర్లీ స్టేజ్లో కలిసి తిరిగిన వాళ్ళమే కదా చెన్నైలో. ఓకే, తను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. అంటే ఇంకా టీవీకి వచ్చే లోపల ఏంటంటే నాకేంటంటే వర్క్ తపన ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ చేసే అవకాశం ఉందా ఏమన్నా? వస్తే హారరే తీస్తారా? కథ కూడా ఆ ఇంట్లో 2 అని రెడీ చేశా. ఆ ఇంట్లో 2 బాగా ఇష్టమా మీకు హారర్ పిక్చర్స్? ఇష్టమనేం కాదు, ఆ కథ ఎందుకో నచ్చి చేశాను. బాగా చేశాను. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అందరూ బాగా చేసా అన్నారు, నేను కూడా బాగానే. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు మళ్ళీ నేను చేయగలనా ఈ సినిమా అని అనిపిస్తుంది నాకు. ఓకే, నేను డైరెక్ట్ చేయగలనా అని అనిపిస్తుంది. బట్ నాకు పర్సనల్గా నాకేంటంటే స్టడీ ఫ్రేమ్స్, పెర్ఫార్మెన్స్ అది ఇష్టం. ఇప్పుడు ఏమైపోయింది, అంతా ర్యాంపింగ్స్, జిగ్జాగ్లు, హోరు, శబ్దాల హోరు. ప్లజెంట్గా ఒక క్లోజ్ షాట్ పెడితే ఒక 1 మినిట్ డైలాగు మాట్లాడడం, ఒక విశ్వనాథ్ గారు లాంటి సినిమాలు, సాగర్ సంఘం అట్లాంటి సినిమాలు చూస్తే మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. సో ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటే ఆ ఇంట్లో 2 రెడీ. నేను ఇప్పటికీ టీవీ ఇక్కడ కూర్చున్నా కానీ బిఫోర్ 80s పాటలే పెడతా. ఓకే, కొత్త పాటలు కొన్ని వీళ్ళని ఏంటమ్మా అదేంటి ఆ పాట దేంట్లో మీనింగ్ అని అడుగుతుంటారు. వీళ్ళు చూస్తుంటారు పిల్లలు. అంటే అది ఇది డాడీ అది కొన్ని అయితే వర్డ్స్ కూడా తెలియదు, అది ఏ భాష తెలియదు. నేను 80s బిఫోర్ ఆ సాంగ్స్ పెట్టుకుంటాను. షూటింగ్లో కూడా ఒక్కడనే కూర్చుంటాను. స్టిల్ అది ఎంత పెద్ద డైలాగ్ అయినా ప్రాంప్టింగ్ తీసుకోను. ఓకే, ఇప్పుడు టోటల్ సీరియల్స్, ఆల్ సీరియల్స్ ప్రాంప్టింగ్ ఉంటుంది. అవును, ప్రాంప్టింగ్ తీసుకోను. టైం వేస్ట్ అవ్వదని నేను వాళ్ళు చెప్పే టైంలో నేను చెప్తా. నేను టైం ఏం తీసుకో. బిఫోర్ వేరు, ఇప్పుడేమో పర్ డేకే 2 ఎపిసోడ్స్ ఏదో క్లోజ్ చేయాలని కమిట్మెంట్ ఛానల్కి. ప్లస్ స్టిల్ నా డబ్బింగ్ నేనే చెప్తాను, నా వాయిస్ నేనే చెప్తాను. ఇంకెవరు చెప్పరు కూడా. సార్కి చెప్తే ఒప్పుకోరు సార్. నౌ యు ఆర్ వెరీ హ్యాపీ. ఒక్కటి తప్పించి అదంతే, అది ఇంకా ఎవరు తీర్చలేరు. బట్ మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా, సంతోషంగా, హెల్దీగా
మనస్ఫూర్తిగా అందరితో కలిసిమెలిసి ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ. సో తొందరలో మీరు అనుకున్న సబ్జెక్ట్ కూడా ఆ ఇంట్లో 2 ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటే, చిన్న అన్న కథ రెడీ చేసుకున్నారు. ఆ ఇంట్లో చూస్తే మీ అందరికి అర్థమవుతుంది ఆయన సినిమా డైరెక్షన్ టేకింగ్ ఎలా ఉంటుందో, ఆ ఫ్రేమ్ చూస్తే అర్థమవుతుంది. ఆ ఇంట్లో 2కి రెడీగా ఉంటే ప్రొడ్యూసర్స్ డెఫినెట్ గా చిన్న గారికి కాల్ చేయండి. మనం ఇంకోసారి కూడా కూర్చుందాం, ఎందుకంటే ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంటుంది. సో పార్ట్ 2 తీద్దాం డెఫినెట్ గా. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. మేము చిన్నప్పుడు చూసిన సినిమాలలో చిన్న గారు ఎలా ఉండేవాళ్ళో, లైఫ్లో రియల్ లైఫ్ ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి చాలా చాలా విశేషాలు అసలు నాకే టైం తెలియలే, అంత బాగా వెళ్ళిపోతుంది మీ ఫ్లో. సో పార్ట్ 2లో డెఫినెట్గా ఇంకా చాలా మంచి విశేషాలు షేర్ చేసుకున్నాం, ఆడియన్స్కి చూపిద్దాం. అండ్ ఆ ఇంట్లో 2లో కూడా తొందరగా స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ ఎ బ్రదర్గా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.